చరిత్ర మరిచిన వారు చరిత్ర సృష్టించలేరు. అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని కులరహిత సమాజమే లక్ష్యంగా, అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా భారత రాజ్యాంగ రూపశిల్పిగా వెలిగిన మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. దేశవ్యాప్తంగా ఆయన సిద్ధాంతాలు ప్రభావితం చేసినప్పటికీ తెలుగు నేలతో ఆయనకు ఉన్న అనుబంధం, ఇక్కడి ప్రజలకు ఆయనపై ఉన్న గౌరవం వెలకట్టలేనిది. నేడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గగనమంత ఎత్తున కొలువుదీరిన అంబేద్కర్ విగ్రహాలు కేవలం శిల్పాలు మాత్రమే కాదు, అవి సామాజిక న్యాయానికి సజీవ సాక్ష్యాలు. అటు తెలంగాణ హైదరాబాద్లోని హుసేన్ సాగర్ తీరాన 125 అడుగుల భారీ కాంస్య విగ్రహం నవభారత నిర్మాణంలో ఆయన పోషించిన పాత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో కొలువు తీరిన 125 అడుగుల విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా చరిత్ర సృష్టిస్తుంది. ఈ వీడియోలో మీకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 విగ్రహాలు, అటు హైదరాబాద్లోని ఇటు విజయవాడలో ఉన్న 2 అంబేద్కర్ విగ్రహాలు అయితే ఒకే వీడియోలో అయితే చూపించబోతున్నాను. అలాగే అంబేద్కర్ గారి యొక్క చరిత్ర కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా మీకు హైదరాబాద్లోని హుసేన్ సాగర్ తీరాన కొలువు తీరిన అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అయితే చూపించబోతున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి విజయవాడలోని విగ్రహాన్ని అయితే చూపిస్తాను. ముందుగా మనం హైదరాబాద్లో ఉన్న విగ్రహం గురించి అయితే మాట్లాడుకుంటే, ఈ విగ్రహం మొత్తం ఎత్తు వచ్చేసరికి నేల నుండి విగ్రహం పైభాగం వరకు 175 అడుగులు. ఇందులో విగ్రహం ఎత్తు వచ్చేసరికి 125 అడుగులు, పీఠం వచ్చేసరికి 50 అడుగులు అయితే ఉంటుంది. విగ్రహం తయారీకి 155 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఉపయోగించారు మరియు 79 టన్స్ కాంస్యాన్ని అయితే ఉపయోగించారు. ఈ విగ్రహం కింద ఉన్న 50 అడుగుల పీఠాన్ని భారత పార్లమెంటు భవన నమూనాలు నిర్మించారు. దీని లోపల మ్యూజియం, లైబ్రరీ, ఆడియో విజువల్ హాలు మరియు ఆయన ప్రసంగాలు అలాగే ఆశయాలు వివరించే వీడియో ప్రదర్శనలు అయితే ఉన్నాయి. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించిన వారు ప్రముఖ శిల్పులు రామ్వాజీ సుతూర్ మరియు ఆయన కుమారుడు అనిల్ సుతూర్ రూపొందించారు. వీరే గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా రూపొందించారు. ఈ విగ్రహాన్ని 2023 ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. దీనిని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతికి అయితే అంకితం చేశారు. ఈ విగ్రహం వచ్చేసరికి సుమారు 12 ఎకరాల్లో అయితే ఉందన్నమాట. ఈ 12 ఎకరాల్లో మధ్యలో అయితే విగ్రహం అయితే ఉంటుంది. గార్డెన్ కూడా చుట్టుపక్కల చాలా నీట్గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. చాలా గ్రీనరీగా ఉంది. వెనక పక్క మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సెక్రటరియట్ కూడా ఉందన్నమాట. ముందు చూసుకుంటే వచ్చేసరికి హుసేన్ సాగర్ ఉంది, వెనకాల వచ్చేసరికి తెలంగాణ సెక్రటరియట్. అలాగే మనం ఈ విగ్రహాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ 12 ఎకరాల్లో చుట్టూరు గార్డెన్ అయితే నీట్గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. మధ్యలో అయితే విగ్రహం ఉంది. కింద వచ్చేసరికి హాలు, ఆ హాల్లో మనకి మ్యూజియము, లైబ్రరీ, ఆడియో విజువల్స్ హాలు మరియు ఆయన ప్రసంగాలు అవన్నీ అయితే డిస్ప్లే అయితే చేసి చాలా అద్భుతంగా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీకైతే చుట్టూ ఉన్న గార్డెన్ అయితే తిప్పైతే చూపిస్తాను. అంటే ఎలా ఉంది ఏంటి వాతావరణం అనేది అయితే చూపిస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం 5 తర్వాత కనుక మనం ఇక్కడికి వచ్చినట్లయితే వెలుగుల్లో అయితే ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. హుసేన్ సాగర్ తీరాన ఆ చల్లటి గాలి అయితే తగులుతూ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే హుసేన్ సాగర్ దగ్గర కూడా లైటింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా లైటింగ్ అయితే మనం గమనించవచ్చు. ఈ వెలుగుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఏరియా అయితే. మనం చుట్టూరు ఉన్న గార్డెన్ కనుక పరిశీలించినట్లయితే ఇలా మీరైతే చూస్తున్నారు కదా, మార్బుల్స్తో చాలా నీట్గా అయితే రోడ్డు టైప్ అయితే వేశారు. అలాగే ఇక్కడ గార్డెన్ చూస్తున్నారు కదా, చాలా మంది జనాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. ఒక టైం అనేది తెలియదు. సాయంత్రం వేళలో ఇక్కడ రద్దీ అయితే బాగా ఉంటుందన్నమాట. ఆ వెలుగుల్లో చూడటానికి ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు. మీరైతే గార్డెను చుట్టుపక్కల కూడా చూడండి, చాలా అద్భుతంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఆ ఉన్న గార్డెను ఆ మొక్కలన్నీ పెరిగే విధంగా వాటర్ అయితే చుట్టూరు పైపులు అయితే పెట్టేసి వాటర్ కూడా అక్కడ నీట్గా కొడుతున్నారు అనమాట. అది కొట్టడం వల్ల ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా అయితే ఉండడానికి అవకాశం ఉంది. ఈ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం సామాజిక న్యాయానికి చిహ్నం. అంటే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రూపశిల్పి మాత్రమే కాదు, ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు. ఆయన విగ్రహం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉంటే అది సామాజిక సమానత్వం అనే ఆశయాన్ని నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుందని
ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ 125 అడుగుల భారీ అంబేద్కర్ గారి విగ్రహం హుస్సేన్ సాగర్ తీరాన చాలా చక్కని వాతావరణంతో, అలాగే చక్కని మైదానంతో, ఎక్కడికెక్కడికి బెంచీలు వేసి ప్రశాంతమైన వాతావరణం మధ్యలో సందర్శకులను అలాగే ప్రేక్షకులను చాలా బాగా ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం దగ్గరికి చాలా మంది అయితే వస్తూ ఉంటారు. సాయంత్రం సమయంలో అయితే అధికంగా వస్తూ ఉంటారు. ఈ విగ్రహం తర్వాత మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉన్న విగ్రహాన్ని అయితే చూసుకుపోతున్నాం. మీకు ఈ తెలంగాణలోని విగ్రహం ఎలా అనిపించింది, అలాగే ఇక్కడ ఉన్న చుట్టూ వాతావరణం ఎలా అనిపించింది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మనం ముందుకు వెళ్ళి విజయవాడలోని అంబేద్కర్ గారి యొక్క విగ్రహం యొక్క ప్రత్యేకతలు కూడా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న ఈ విగ్రహం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ విగ్రహం ఎత్తు వచ్చేసరికి నేల నుండి పై భాగం వరకు 206 అడుగులు అయితే ఉంటుంది. అందులో విగ్రహం వచ్చేసరికి 125 అడుగులు, పీఠం వచ్చేసరికి 81 అడుగు అయితే ఉంటుంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే టాప్ ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా మరియు భారతదేశంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విగ్రహం తయారీకి సుమారు 400 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ని అయితే వాడారు మరియు 125 టన్నుల కాన్సన్ అయితే వాడారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన వారు కూడా హైదరాబాద్లోనే అంబేద్కర్ స్టాచ్యూని అయితే నిర్మించిన వాళ్ళే. వాళ్ళు వచ్చేసరికి రామ్ వాజీ సుతూర్ మరియు ఆయన కుమారుడు అనిల్ సుతూర్ అయితే రూపొందించారు. మీకు ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా రూపొందించిన వ్యక్తులు వీళ్ళే అనమాట. ఈ విగ్రహాన్ని వచ్చేసరికి 19/1/2024 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం అయితే చేశారు. ఈ విగ్రహం దగ్గరికి సందర్శకులు ప్రవేశం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అయితే ఉంటుంది. సాయంత్రం వేళల్లో అనగా 6 నుంచి చాలా ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు. చుట్టూ అందమైన గార్డెన్ ఉండి లైటింగ్స్తో చాలా అద్భుతమైన వాతావరణం అయితే ఆ టైంలో అయితే ఉంటుంది. ఈ విగ్రహం కింద ఉన్న 81 అడుగుల పీఠంలో మ్యూజియం, లైబ్రరీ, ఆడియో విజువల్స్ మరియు ఆయన ప్రసంగాలు, ఆయన యొక్క ఆశయాలను వివరించే వీడియో ప్రదర్శనలు, అలాగే చాలా ప్లకార్డ్స్ అయితే ఉంటాయి, చాలా బ్యానర్స్ అయితే ఉంటాయి ఆయన జీవితాన్ని తెలియజేసి. అయితే మనం లోనికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. అలాగే మనం ఇక్కడ గమనించినట్లయితే చుట్టూరు చూడండి, చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే విగ్రహానికి ఎదురుగా 2 నెమలి ఆకారంలో ఉన్న గార్డెన్స్ అయితే పెంచుతున్నారు అనమాట. ఆటోమేటిక్గా న్యాచురల్గా నెమలను అయితే మనం గమనించవచ్చు. ప్రకృతిలో కలిసినట్లుగా ఆ నెమలను అయితే అటు విగ్రహం కల్లా అయితే చూపిస్తున్నట్టయితే ఉంది. అలాగే వాటర్ ఫౌంటైన్స్ కూడా మీరు గమనించవచ్చు. ఇవి వచ్చేసరికి సాయంత్రం టైంలోనే వేస్తారు. నేను వచ్చేసరికి మధ్యాహ్నం అయితే వచ్చాను అనమాట. ఈ విగ్రహం వచ్చేసరికి సుమారు 19 ఎకరాల్లో అయితే ఉందన్నమాట. ఈ చుట్టూ మనం అయితే చాలా ప్లేస్ అయితే ఉంటుంది. చుట్టుపక్కల చూసినట్లయితే చుట్టూరు చక్కని వాతావరణం అయితే ఎక్కడికెక్కడ నీట్గా అయితే ఉందన్నమాట. ఎక్కడికక్కడ చూసినట్లయితే అంబేద్కర్ గారి జీవితాన్ని అయితే తెలియజేసే శిలాఫలకాలు, అలాగే అంబేద్కర్ గారి యొక్క జీవన విధాన శైలి, చాలా రకాల అంబేద్కర్ గారికి సంబంధించిన విలువైన సమాచారం అయితే ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. నేనైతే నడుచుకుంటూ లోనకైతే వెళ్తున్నాను. లోనకి వెళ్ళేసిన తర్వాత మీకు అక్కడ ఉన్న లైబ్రరీ, మ్యూజియం, ఆడిటోరియము, అలాగే ఆయన జీవితాన్ని తెలియజేసే ప్రతి విషయాన్ని అయితే మీకైతే చెప్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే హైదరాబాదులో ఉన్న విగ్రహం అలాగే విజయవాడలో ఉన్న విగ్రహం 2 సమానంగా ఒకటే అని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కేటాయించిన స్థలం అలాగే అక్కడ కేటాయించిన స్థలం అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇరు రాష్ట్రాలు కూడా ఈ విగ్రహం చుట్టూరు ఉన్న మైదానాన్ని అలాగే గార్డెన్ అయితే చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే విజయవాడలో ఉన్న విగ్రహం అయితే కొంచెం ఎత్తుదని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పీఠం అనేది చాలా భారీగా ఉంది, సుమారు 81 అడుగులు అయితే ఉందన్నమాట. ఈ విగ్రహం చుట్టూరు ఉన్న మైదానాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా నీట్గా గ్రీనరీగా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మార్బుల్స్తోనే చాలా ప్లేస్ అయితే మనకి రోడ్స్ అయితే వేశారన్నమాట లోన్ అయితే నడవడానికి. అలాగే చుట్టూరు మనం గమనించినట్లయితే పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుందన్నమాట. చుట్టూరు మనం గమనించినట్లయితే బైక్ పార్కింగ్కి అలాగే కారు పార్కింగ్ అయితే చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఫ్లవర్ డెకరేషన్స్ అలాగే డెకరేషన్ చెట్లు అయితే చాలా ఎక్కువగానే ఇక్కడైతే ఉన్నాయి. చాలా పెద్ద గ్రౌండ్ కదా,
చాలా నీట్గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. చుట్టూరు పచ్చని వాతావరణం. ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం వేళ అయితే ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు అన్నమాట. ప్రశాంతమైన వాతావరణం మధ్య పిల్లల్ని ఆడించుకోవడానికి, అలాగే ప్రశాంతంగా కూర్చోడానికి అయితే ఇక్కడికి ఎక్కువ మంది అయితే వస్తుంటారు. ఇక్కడ లైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సాయంత్రం సమయంలో అయితే. 2 తెలుగు రాష్ట్రాల విగ్రహాలు అయితే చాలా భారీగా అయితే నిర్మించారు. ఈ భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం సోషల్ జస్టిస్ అన్నమాట, సామాజిక సమానత్వం కోసం ఇంత గొప్ప ఎత్తైన విగ్రహాలను అయితే నిర్మించారనమాట 2 తెలుగు రాష్ట్రాల వారు. ఇంత గొప్ప ఎత్తైన విగ్రహాలను 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నాం, వాటి గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరి అంబేద్కర్ గారి గురించి మరియు ఆయన గొప్పతనం గురించి కూడా ఈ వీడియో చూస్తూ ఆయన గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవనశైలి అంటే కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు, అది ఒక సామాజిక విప్లవం. ప్రపంచంలోనే అత్యున్నత విద్యాలయన కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతున్నప్పుడు ఆయన విలాసాల కోసం చూడలేదు. రోజుకు 18 నుంచి 21 గంటల పాటు పుస్తకాలతోనే గడిపేవారు. ఆకలి వేసినప్పుడు ఒక రొట్టె ముక్కతో సరిపెట్టుకుని జ్ఞానాన్ని సంపాదించడమే తన లక్ష్యంగా పెట్టుకునేవారు. ఆయన జీవనశైలిలో మనకు ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏంటంటే ఆయన పుస్తకాలపై ఉన్న ప్రేమ. తన సొంత ఇంట్లోనే దాదాపు 50,000కు పైగా పుస్తకాలను, ఒక భారీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే ఆయన జ్ఞాన దృష్టి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. బోధించు, సమీకరించు, పోరాడు ఆయన నినాదం కేవలం మాటలు మాత్రమే కాదు, ఆయన ప్రతి అడుగులోనూ అది కనిపిస్తుంది. ఒకవైపు తీవ్రమైన వివక్ష, మరోవైపు పేదరికం. ఇన్ని అడ్డంకులు ఉన్నా తలవంచకుండా నిలబడ్డారు. కోటు, టై ధరించిన ఆయన రూపం కేవలం స్టైల్ కోసం మాత్రమే కాదు, అది అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక్ష. నేను ఏ పరిస్థితుల్లో పుట్టాననేది నా చేతుల్లో లేదు, కానీ చనిపోయేటప్పుడు ఒక గొప్ప మార్పును చూసి చనిపోవాలి అని ఆయన తప్పించేవారు. అందుకే నేడు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్న ఈ గగనమంత ఎత్తు విగ్రహాలు ఆయన శ్రమకు, ఆయన సిద్ధాంతాలకు దక్కిన నీరాంజనాలు. అంబేద్కర్ గారి జననం వచ్చేసరికి ఏప్రిల్ 14, 1891న మధ్యప్రదేశ్లోని మాహూలో జన్మించారు. ఈయన వారి తల్లిదండ్రులకు 14వ సంతానం. చదువు విషయానికి వచ్చినట్లయితే అంబేద్కర్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యావేత్త. ఆయన సాధించిన డిగ్రీలు అసాధారణమైనవి. ఆయన కేవలం చదువుకే పరిమితం కాకుండా సమాజంలోని అసమానతలపై పోరాడేవారు. భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయనను రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా నియమించారు. అంబేద్కర్ గారి గురించి సమ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం వచ్చేసరికి మ్యూజియంలో అయితే ఉన్నాం అనమాట. ఈ మ్యూజియంలో చూడండి అంబేద్కర్ గారు ఏమేమైతే వర్క్స్ అయితే చేశారో ఆ వర్క్కి సంబంధించిన ప్రతి విజువల్స్ని మనకి టీవీ రూపంలో డిస్ప్లే చేసి అయితే ఉంచారనమాట. చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు, మీరైతే గమనించవచ్చు. ఈ ఏర్పాటు చేసిన క్రమంలో అంబేద్కర్ గారి పుట్టుక దగ్గర నుంచి ఆయన చేసిన పనులు, అలాగే ఆయన ఏమేమి డిగ్రీలు చదివారు, అలాగే ఆయన యొక్క జీవన విధానం, ఆయన పోరాడిన ప్రతి కార్యక్రమాన్ని అయితే ఇక్కడైతే ఉంచడం అయితే జరిగింది. అలాగే చాలా భారీగా లోన్ అయితే లైటింగ్స్ అయితే పెట్టేసి నీట్గా మనకి అర్థమయ్యే విధంగా అయితే చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఎక్కడికి బోర్డ్స్ అయితే మనకి పెట్టారు. టీవీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఎంతమంది వచ్చినా చూసే విధంగా అయితే మనకి లోన్ అయితే ఉంచడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విగ్రహాలను కూడా పెట్టారనమాట. బొమ్మలు కూడా తయారు చేసి చూడండి, ఒక చెట్టు కింద శ్వేత తీరుతున్నట్టు కూడా మనకి ఆ బొమ్మలు కూడా చాలా గ్రాండ్గా అయితే పెట్టడం అయితే జరిగింది. మీరైతే గమనించవచ్చు. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడైతే పెట్టారు. ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే గొప్ప మాటలు ఉన్నాయో ఆ మాటలను కూడా వాళ్ళు వివరిస్తూ అక్కడ తెలుగు మరియు ఇంగ్లీష్లో అయితే పెట్టడం అయితే జరిగింది. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడైతే ఈ మ్యూజియంలో అయితే ఉంచడం జరిగింది అనమాట. అంబేద్కర్ గారి మాటలు కేవలం పదాలు కావు, అవి ఒక తరానికి దిక్సూచులు మరియు సామాజిక విప్లవానికి శంఖాలు. ఆయన మాట్లాడిన కొన్ని అద్భుతమైన మాటలు ఇక్కడ బ్యానర్ రూపంలో తయారు చేసి పెట్టారు. ఆయన ప్రధాన నినాదం బోధించు, సమీకరించు, పోరాడు. ఆయన ఒక్కరి కోసం మాత్రమే కాదు, మహిళల గురించి, చదువు గురించి, రాజ్యాంగం గురించి మరియు దేశం గురించి, ఆత్మగౌరవం గురించి, జీవితం గురించి చాలా మాట్లాడారు. అన్నీ కూడా చాలా వాల్యుబుల్ వర్డ్సే. అందులో నాకు బాగా కనెక్ట్ అయింది, చరిత్ర మరిచిన వారు చరిత్ర సృష్టించలేరు. ఎందుకంటే మనం చిన్నప్పుడు కాడ నుంచి పెద్ద అయ్యేంత వరకు ఎవరో ఒకరు ఈ చరిత్ర అయితే తెలుసుకుంటూనే ఉన్నాం. గొప్ప స్వతంత్ర సమరయోధుల గురించి, అలాగే గొప్ప వ్యక్తుల గురించి, గొప్ప రాజుల గురించి
ఎన్నో విషయాలు అయితే తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం అయితే నేర్చుకుంటున్నాం. ఈ ఓడ్ అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాంటి చరిత్ర గురించి మనం అయితే కంపల్సరీ తెలుసుకోవాలి, అది ఎవరైనా సరే. అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందినవారు మాత్రమే కాదు, ఈయన భారతదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు అయితే సాధించారనమాట. 1956 డిసెంబర్ 6న ఆయన కన్నుమూశారు. 1990లో భారత ప్రభుత్వం ఆయన దేశానికి చేసిన సేవలకు కారణంగా భారతదేశం అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఆయన మరణానంతరం భారతదేశం ప్రకటించడం అయితే జరిగింది. ఈ మ్యూజియంలో మనం గమనించినట్లయితే అంబేద్కర్ గారి గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే చేశారు. చాలా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూసుకోవచ్చు. ఆన్లైన్లో చూసిన ఇన్ఫర్మేషను అలాగే మనం ఇక్కడ చూస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ప్రతి ఇన్ఫర్మేషన్ పోస్టర్ కూర్చున్నట్లయితే ఇక్కడైతే డిస్ప్లే అయితే చేయడం అయితే జరిగింది. చూశారు కదా, అటు హైదరాబాద్లోనే ఇటు విజయవాడలోనే అంబేద్కర్ గారి విగ్రహాలను అయితే మనం అయితే క్లియర్గా చూసుకున్నాము. అలాగే అంబేద్కర్ గారి గురించి కొంత బాగానైతే మనం తెలుసుకున్నాం అనమాట, ఆయన జీవనశైలి ఏ విధంగా ఉందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.